అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. కొవ్వూరు టౌన్లోని 3 డాబాల వీధిలో గల నారాయణ స్కూల్ నందు శుక్రవారం జరిగిన స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎం రాంబాబు మాట్లాడుతూ చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతి విద్యార్థులు తమ ఫస్ట్ టర్మ్లో నేర్చుకున్న రైటింగ్, రీడింగ్, రైమ్స్, మ్యాథ్స్ పాఠాలను టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ సహాయంతో తల్లిదండ్రులకు ప్రదర్శించారు. చిన్నారుల నైపుణ్యాన్ని చూసి తల్లిదండ్రులు ఆనందభరితులయ్యారు. ఇంటి వద్ద మాటలు సరిగా పలకలేని తమ పిల్లలు ఈ స్థాయిలో ప్రతిభ చూపిన తీరు చూసి తల్లిదండ్రులు ముగ్ధులైనారు. విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసేందుకు వినూత్న పద్ధతులను అమలు చేస్తున్న మేనేజ్మెంట్, ఉపాధ్యాయ బృందాన్ని వారు అభినందించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్&డి హెడ్ మారియా మాట్లాడుతూ తల్లిదండ్రుల సంతోషమే నారాయణ విజయసూచిక అని అన్నారు. ఆర్ఐ సురేష్ నారాయణ విద్యా విధానాలపై వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమం సమన్వయకర్త రాణి ప్రదేపిక మాట్లాడుతూ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన తల్లిదండ్రులు, స్టాఫ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సుధారాణి, ఏఓ రాజేష్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ నవ్య ఝాన్సీ, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఎందుకంటే మా దాంట్లో ఎవరు నారాయణ అందులో ఎవరు జాయిన్ అవ్వలేదు. ఫస్ట్ అంగన్వాడీ కానీ చాలా బ్రైట్ ఇంప్రూవ్మెంట్, చాలా బాగా చెప్తుంది. ఇంటి దగ్గర రైమ్స్, స్టోరీస్, అసలు తనందరూ కానీ బుక్స్ తీసుకుని చదువు. ఇవన్నీ నేను ఏం ప్రిపేర్ చేయను, వాళ్ళు ఓన్లీ క్లాస్ టీచర్ చెప్పింది, వాళ్ళు ఏం చెప్పిందో నాకు ఇంతే చెప్తుంది. వెరీ గుడ్. రైట్ వాట్ ఈస్ యువర్ నేమ్? నాన్న నెంబర్ ఎంత? నాన్న ఫోన్ నెంబర్తో సైతం అన్నీ చెప్తున్నాయి. నెంబర్ చెప్పు. 91. కొవ్వూరు పట్టణ మరియు పరిసర ప్రజలకు ఈరోజు మా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్కి అతిథిగా ఇచ్చేసినటువంటి స్టేట్ ఆర్&డి హెడ్ మారియా మేడం గారికి, అదేవిధంగా రీజనల్ ఇన్ఛార్జ్ సురేష్ గారికి, అదేవిధంగా కోఆర్డినేటర్ రాణి ప్రదీపిక గారికి, వైస్ ప్రిన్సిపల్ సుధా గారికి, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా విజయవంతం చేసినటువంటి మా తల్లిదండ్రులకు మరొకసారి నారాయణ మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మొదట్లో ఈ కార్యక్రమం చేయాలి అని మేనేజ్మెంట్ తలపెట్టినప్పుడు మారియా గారు మాకు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు నిజంగానే ఇది సాధ్యమా అని మేము ఒకంత ఆలోచించినటువంటి పరిస్థితి. అయితే మేడం గారి గైడ్లైన్స్ ప్రకారంగా ఎప్పుడైతే పిల్లలకు ప్రాక్టీస్ ఇవ్వడం మొదలు పెట్టామో వారు దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి పరిణామాన్ని చూసినప్పుడు ఇది సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచన మాకు కలిగింది. అది ఈ విధమైనటువంటి ఆలోచనకి, ఈ విధమైనటువంటి విధానానికి అంకురార్పణ చేసినటువంటి మేనేజ్మెంట్కి, అదేవిధంగా మమ్మల్ని నిరంతరం గైడ్ చేస్తున్నటువంటి మారియా గారికి, అదేవిధంగా ప్రతి విషయంలోనూ మాకు ఇన్స్ట్రక్షన్ ఇస్తూ మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రాపర్గా రన్ చేసేటట్టుగా మమ్మల్ని గైడ్ చేస్తున్నటువంటి ఆర్ఐ గారికి, అదేవిధంగా ఏసీఎం గారికి మరొకసారి పేరెంట్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు బండారి సురేష్. నేను నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో రీజనల్ ఇన్ఛార్జ్గా వచ్చేస్తున్నానండి. ఈరోజు కొవ్వూరు పట్టణంలో ఉన్నటువంటి నారాయణ స్కూల్ నందు ఎస్ఎల్సి ప్రోగ్రాం జరుగుతుందండి. దానికి ముఖ్య అతిథులుగా మా జిల్లా హెడ్ శ్రీ పి రామరెడ్డి గారు, అలాగే మాకు ఆర్&డి డిపార్ట్మెంట్ ఉంటుందండి, దాని హెడ్ అయినటువంటి మరియా మేడం గారు, అలాగే నేను, కోఆర్డినేటర్ రాణి గారు అతిథులుగా విచ్చేయడం జరిగిందండి. ఈ యొక్క ఎస్ఎల్సి ప్రోగ్రాం అంటే స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అండి. ఈ ప్రోగ్రామ్ని మా నారాయణ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అసలు నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో మాకు 3 సెగ్మెంట్స్ ఉంటాయండి. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, హై స్కూల్. నర్సరీ నుంచి యూకేజీ చదివే పిల్లల్ని ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్ అంటారండి. ఈ రోజున ఆ పిల్లలకి ఎస్ఎల్సి ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతుందండి. అసలు ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
మాకు అకాడమిక్ ప్రోగ్రాంలో 2 సెమిస్టర్స్ ఉంటాయండి. సెమిస్టర్ 1, సెమిస్టర్ 2. సెమిస్టర్ 1 సంబంధించిన సిలబస్ అంతా కంప్లీట్ చేసి పిల్లలతో చదివించి దానికి సంబంధించినటువంటి TLMs ప్రాజెక్ట్ ప్రిపేర్ చేయించి ఒక రూమ్లో 4 వాల్స్కి సైడ్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ఏర్పాటు అంతా డిజైన్ చేసింది మా మరియా మేడం గారండి. గత 3 సంవత్సరాల నుంచి ప్రైమరీ పిల్లలకి అంటే నర్సరీ నుంచి యూకేజీ చదివే పిల్లలకి జరుగుతుందండి. కానీ మా దగ్గర ఏంటంటే లైవ్ ప్రోగ్రామ్ అంటే ఒక నర్సరీ కానీ ఎల్కేజీ కానీ యూకేజీ కానీ తీసుకుంటే పిల్లలకి ఏజ్ 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ మధ్యలో 6 ఏళ్ళ మధ్యలో ఉంటుందండి. వాళ్ళ బ్రెయిన్ చాలా చిన్నగా ఉంటాయి. 5-6 సబ్జెక్ట్స్ ఉంటాయండి. లిటరసీ అని, న్యూమరస్ అని, GA అని రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. కానీ ఈరోజు నా కొవ్వూరు బ్రాంచ్లో నారాయణ స్కూల్లో పిల్లలు పేరెంట్స్ రావడం జరిగింది. అక్కడ ఏం జరుగుతుంది, లైవ్ ప్రోగ్రామ్ అండి. ఇప్పుడు దాకా చదువుకున్న సెమిస్టర్ 1 సిలబస్ మీద మేము కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఎగ్జామ్ డైరెక్ట్ లైవ్లో పెడతామండి. అంటే ఇక్కడ ఎగ్జామ్ ఏంటంటే క్వశ్చన్ పేరెంట్ అడగాలి, పిల్లలు ఆన్సర్ చెప్పాలి. అంటే ఏంటంటే రూమ్లోకి ఎవరిని ఎలా చేస్తామంటే ఓన్లీ ఒక పేరెంట్ స్టూడెంట్ మాత్రమే వస్తారు. సో ఇప్పుడు దాకా మేము చదివించిన దాని మీద క్వశ్చన్స్ ఎవరు అడుగుతారు, తల్లిదండ్రులు అడుగుతారండి. ఆన్సర్ ఎవరు చెప్పాలి, పిల్లలు చెప్పాలి. అలాగే వాళ్ళకి రైటింగ్ పార్ట్ కూడా ఉంది. జనరల్ ఎగ్జామ్స్ ఎక్కడ పెడతాం, క్లాస్ రూమ్లో పెడతామండి. టీచర్ ఉంటారు, ఇన్విజిలేటర్ ఉంటారు. కానీ ఇక్కడ ఏం డైరెక్ట్గా పేరెంట్స్ ముందే పిల్లలు ఆన్సర్లు రాయాలి. ఇలాంటివి చేయాలంటే కనుక చాలా గట్స్ కావాలి, ధైర్యం కావాలి. అలాంటి ధైర్యాన్ని మేడం మాకు ఇచ్చారు. మీకు గ్రూప్ తరఫున, మా పేరెంట్స్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. అండి, నా పేరు మారియా. నేను ఈరోజు నారాయణ స్కూల్ కొవ్వూరులో ఉన్నాను. స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అనేది 4వ సంవత్సరం చేస్తున్నాము ఈరోజు. కానీ పిల్లలు ఎంత ఉత్సాహంగా ఈ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేశారు. పేరెంట్స్తో పాటు పేరెంట్స్కి పిల్లలు అప్పచెప్తా ఉంటే పేరెంట్స్ సంతోషంతో వెలవెల్లాడిపోతున్నారు. ఏంటి మా పిల్లోడు ఇంత చెప్తున్నాడా. చదవడంలో నారాయణ ఎప్పుడు కూడా క్వాలిటీ అనేది ఇస్తుందండి. అది నారాయణ ఒక ఉద్దేశము. రైట్ ఫ్రమ్ చిన్నపిల్లల నుంచి దాన్ని ఎర్లీ ఇయర్స్ ప్రోగ్రామ్ అంటారండి. సో NCF కానీ NEP కానీ పిల్లల్ని అభివృద్ధి చెందాలంటే చాలా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇవ్వాలి అంటుంది. అలాగే మా ఒక కరికులంలో ఇవన్నీ ఇంబైట్ చేసి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేస్తే పిల్లలు ప్రజెంటేషన్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇవి బాగా అభివృద్ధి చెందుతుందని నారాయణ చాలా గట్టిగా నమ్ముతుందండి. దిస్ ఇస్ ఆల్ ఫర్ నారాయణ అండి అండ్ బై నారాయణ. థ్యాంక్ యూ వెరీ మచ్.